మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపు అత్యంత పాశవికంగా హత్య చేసిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిరసనలు మెండెత్తుతున్నాయి. ప్రస్తుతం కాకినాడలోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వారంతా కలిసి తమ నిరసనని తెలియజేస్తూ కొవ్వెత్తుల ర్యాలీని అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అంతో పాటు కొంతమంది ఉన్నారు. మేడం, మనం ఏదైతే ఈ ఘటన చూసుకుంటున్నామో, దీపుని అత్యంత పాశవికంగా హత్య చేసి, అంటే హత్య చేయడమే కాదు, శరీర భాగాల్ని ముక్కలుగా చేసి పడేయడం అనేది చాలా ఘోరంగా చెప్పుకోవచ్చు. ఏ విధమైన జస్టిస్ కావాలంటే మాకైతే గవర్నమెంట్ నుంచి మాకంటూ తగిన న్యాయం చేయాలని, తగిన చట్టాన్ని తీసుకురావాలని, హిజ్రాలకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అనకాపల్లిలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. చాలా అతి కిరాతకంగా ఒక హిజ్రాని శరీర భాగాల్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేసిన పన్నీగాడికి తగిన శిక్షని, ఉరి శిక్ష వేస్తే ఆ రోజుతో మరణిస్తాడు, ఆ రోజుతో అయిపోద్ది. వాడికి జరిగే శిక్ష చాలా కఠినంగా ఉండి ప్రపంచంలో ప్రతి ఒక్క మగాడు కూడా దుర్మార్గాలకు పాల్పడే మగాళ్ళు ఇజ్రాయల్ జోలికి కానీ, మహిళల జోలికి కానీ వాళ్ళ మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో అంత దారుణమైన గజగజలాడేంత శిక్షని విధించాలని గవర్నమెంట్ వారిని మేము కోరుకుంటున్నాము. తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా హిజ్రాల్ మీద ఎటువంటి ఘటనలు, అంటే పెళ్లి పేరుతో మోసం కానివ్వండి, లేదంటే చంపేయడం కానివ్వండి, ఇటువంటి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ఘటన అయితే మరి అత్యంత పాశవికంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఘటన ఇలా జరగడానికి గల కారణం నేనైతే ప్రేమ అంటాను. ఎందుకంటే ఆ వ్యక్తి దీపు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ అబ్బాయిని విపరీతంగా ప్రేమించి ఎలా అంటే కుటుంబానికి దూరం అవుతాము, సమాజానికి దూరం అవుతాము, బంధువర్గానికి దూరం అవుతాము. ఈ దూరమైన సమయంలో మమ్మల్ని హత్తుకొని మా దగ్గర ఉండే వ్యక్తి ఒక వ్యక్తే. ఆ వ్యక్తి ఎవరైతే మమ్మల్ని ప్రేమిస్తున్నాము అని చెప్పి రోజుల ప్రేమ, నెలల ప్రేమ, సంవత్సరాల ప్రేమ చూపించి వచ్చి నటిస్తున్న వ్యక్తి నిజమైన ప్రేమ అనుకొని మేము అనుకొని సర్వస్వాన్ని ఆ వ్యక్తికి అప్పగించి ఆ వ్యక్తి మీద డిపెండ్ అయిపోతామాట. హీఈస్ మై లైఫ్ అని మేము డిపెండ్ అయిపోతున్నాము. అలాంటి డిపెండ్ మేము అవ్వకుండా ఉండాలని మేము తీసుకున్న ఈ విషయం జరిగిన తర్వాత కూడా మేము తీసుకున్న నిర్ణయం, ఎవరైతే మా పెద్దవాళ్ళు ఉన్నారో అందరం కలిసి మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము కౌన్సిల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కుటుంబాలకు దూరం అయ్యి అందరికి దూరం అయిపోయి ఈ వ్యక్తి మాలో ఉన్న విధానాన్ని ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత తీరుకొని వాడుకొని డబ్బులు మొత్తం ఏదైతే సర్వస్వం బంగారం మొత్తం సమస్తాన్ని వాడుకొని చివరికి ఏమీ లేని స్థితిలో అమ్మాయిని వదలడం జరుగుతుంది. అప్పుడు అమ్మాయి అపమారక స్థితికి వెళ్ళిపోయి ఏం చేసుకుంటూ తనకే తెలియదు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ మనం చూస్తున్నాము. మేము డిఎస్పీ మేడంకి, అనకాపల్లి డిఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు కూడా మేడం చెప్పారు, మాకు క్లియర్ గా చెప్పారు, తను ఒక్కడే చేశాడు అని చెప్పేసి అన్నారు. తన కాకుండా తన వెనక ఎవరైతే ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి. మేము ఒకటే చెప్తున్నామండి, ఉరి శిక్ష ఇస్తే అప్పటితో అయిపోతుంది, మాకు ఉరి శిక్ష అయితే వద్దు. మేమేం చెప్తున్నామంటే ఆ అబ్బాయిని ఈ విధంగా శిక్షించండి. ఎలా అంటే మరొక స్త్రీని కానీ, మరొక ట్రాన్స్జెండర్ ని కానీ ఎవరైనా సరే పట్టుకోవాలి అంటే ఆ అబ్బాయికి భయం పుట్టాలి, దడ పుట్టాలి. అమ్మో వీళ్ళ జోలికి వెళ్తే మనకు ఒక చట్టం ఉంది, ఆ చట్టం మనల్ని ఏం చేస్తుందో, ఈ ప్రభుత్వం మనల్ని ఏ విధంగా శిక్షిస్తుందో అనే ఒక చట్టాన్ని తీసుకురండి, వాళ్ళకి ఆ విధమైన శిక్ష ఇవ్వండి, నవతరాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇదే మేము చెప్పడం. మొత్తానికి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఈ ఘటన అత్యంత పాశవికం, అంటే ట్రాన్స్జెండర్ అనే కాదు, మహిళల మీద కూడా ఇటువంటి అఘాయిత్యాలు, ఇలా వాళ్ళని చంపేయడం ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూ ఉంటాం. కానీ హిజ్రా మీద ఇంత పాశవికమైన ఘటన చేశారంటే ఏమనుకోవచ్చు? మీడియా సోదరులకు అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడుతున్నాను కాకినాడ నాయకురాలని, మధుర నాయకుని. ఇక్కడున్న మీడియా సోదరులు, నా తోటి కమ్యూనిటీ సభ్యులకు అందరికీ ఒకటే చెప్తున్నాను అయ్య గారు, మొన్న జరిగిన అనకాపల్లిలో దీపుకి చాలా అన్యాయం జరిగింది. ఒక మగాడి చేతిలో బలి కోరింది, కిరాతకంగా నరికాడు. అలాంటి నరకడం ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. మాకు న్యాయం చేయాలి, ఇలాంటి వాడిని ఉరి శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాము. మీడియా సోదరులకు, రాజకీయవేత్తలకు అందరికీ ఒకటే మాకు న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలండి. ఇదే మేము కోరుకుంటున్నాం.
నమస్కారం అండి, నా పేరు ఐశ్వర్య, కాకినాడ సంబంధించిన నాయకురాలని. ఏమండి, ఒక మగాడికి ఆసరా అవుతున్నాడు. ప్రతి హిజ్రాని వాడుకొని వదిలేస్తున్నాడు మగవాడు. వాడుకోవడానికి అక్కడ డబ్బు, మనసు, ప్రేమ ఈ మూడు వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత ఇలాంటి హత్యలు నిన్న జరిగాయి, మొన్న జరిగాయి, రేపు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి హత్యలు ఇంకా జరగకూడదు. దీపుకు జరిగిన సిచ్యువేషన్ ఇంకొక హిజ్రాకి జరగకుండా గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ సరైన నిర్ణయం తీసుకొని న్యాయస్థానంలో మాకు మంచి న్యాయం జరగాలని ప్రతి ఒక్క హిజ్రాకు కలిసి మేము అందరూ ఇటువంటి అన్ని జరుగుతున్నామండి. ప్రతి ఒక్కరు మాకు సహకరించి మాకు న్యాయం జరగాల, ప్రతి ఒక్కరు సహకరించి మాకు తగిన న్యాయం జరగాలని. ఆ దీపుని న్యాయం జరిగే ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున దీపుకి ఇలాంటి పరిస్థితి రాకుండా, ఏ ఒక్కరికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఆ బండిని ముక్కలుగా నరికి వాడికి ఎలాంటి ఎక్కడ చూడనటువంటి భయంకరమైనటువంటి నరకం చూపించి గవర్నమెంట్ మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. రైట్, మొత్తానికి కాకినాడ వ్యాప్తంగా కూడా నిరసనలు మిన్నంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే హిజ్రా దీపు ఉన్నారో అత్యంత పాశవికంగా హత్య చేసి శరీర భాగాల్ని ముక్కలుగా చేసి మూట కట్టి పడేసిన ఘటనకు సంబంధించి హిజ్రాలందరికీ కూడా న్యాయం జరగాలి, దీపుకు ప్రత్యేకంగా న్యాయం జరగాలి. ఇందులో ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో తన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా వీళ్ళందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం కాకినాడలోని భారీ ర్యాలీని నిర్వహించి, కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి వీళ్ళ నిరసన అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ. Justice!